దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రైటర్ రేవతి ఛానల్. విలన్ ఎపిసోడ్ నెంబర్ 213. పెళ్లి శుభలేఖ తీసుకుని యశ్వంత్ వాళ్ళ ఇంటికి వచ్చిన స్వాతి, రాకేష్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే కథలోకి వెళ్ళాల్సిందే. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్వాతి ఇన్విటేషన్ కార్డు తీసుకొని బయలుదేరిందని సంజు యశ్వంత్తో ఫోన్ కాల్లో చెప్పింది కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. సంజు మాటలకు యశ్వంత్ ఆశ్చర్యపోతూ అవునా అన్నాడు. అవును, స్వాతి, రాకేష్ ఇద్దరూ మీ ఇంటికి వస్తున్నారు అని అంది సంజు. సరే రానివ్వు అన్నాడు యశ్వంత్ కూల్గా. యశ్వంత్ సమాధాన తీరు విని మా బావని పట్టుకొని కొడతావా ఏంటి అని అడిగింది ఇంతకుముందు అలా కొట్టిన అనుభవంతో. ఏం కొట్టమంటావా అడిగాడు నవ్వుతూ. మీ వల్ల మేము నష్టపోయింది సరిపోలేదా? ఇప్పుడు నీ చేతిలో మా బావ కూడా చావాలా అంది కోపంగా. ఆ మాటలు మనసుకి కాస్త నొచ్చుకునేసరికి కొంచెం నవ్వుతూ మాట్లాడొచ్చు కదా నా ముద్దుల రాక్షసి అన్నాడు. నీతో నవ్వుతూ మాట్లాడటానికి నేను ఇంతకుముందు సంజుని కాదు అని అంది. మరి ఇంతకుముందు సంజులా మారిపోయి ఇక్కడికి వచ్చి నన్ను హగ్ చేసుకుని పడుకోవచ్చు కదా అన్నాడు కొంటిగా. అబ్బా, ఇన్ఫర్మేషన్ ఇద్దామని నీకు ఫోన్ చేశాను కానీ నీతో రొమాంటిక్ విషయాలు మాట్లాడటానికి నేను ఫోన్ చేయలేదు. గుడ్ బై అని చెప్పి ఫోన్ పెట్టేసి ఫోన్ చేసే కొద్దీ ఎక్కువ చేస్తున్నాడు అని తిట్టుకొని యశ్వంత్ మాటల్లో యశ్వంత్ని హక్ చేసుకుని పడుకోవటం గుర్తు తెచ్చుకోగానే మనసు ఏదో చిలిపిగా కలవరపాటికి గురైంది. కానీ మళ్ళీ అంతలోనే యశ్వంత్ తన జీవితాన్ని నాశనం చేయటం గుర్తు తెచ్చుకొని ఛ, ఆ టెంపరోడు గురించి అస్సలు ఆలోచించకూడదు అని అనుకొని ఫోన్ పక్కకి వేసి అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏమో అని అనుకొని టెన్షన్ పడుతుంటుంది. యశ్వంత్ స్నానం చేసి వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ ముందు ఫ్రెష్ అవుతూ అసలే ఆదిత్య స్వాతి గురించి బాధపడుతున్నాడు. ఇప్పుడు ఆ ఇన్విటేషన్ కార్డు చూసి ఇంకెంతలా బాధపడతాడో అని తమ్ముడు గురించి అనుకుంటూ ఉండగానే ఎవరో వచ్చినట్టుగా కింద మెయిన్ డోర్ బెల్ వినిపిస్తుంటుంది. మాలతి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా స్వాతి, రాకేష్ ఉన్నారు. రాకేష్ చేతిలో ఇన్విటేషన్ కార్డ్స్ ఉన్నాయి. స్వాతి ఎవరు అనేది మాలతికి తెలుసు కాబట్టి తన రాకని కొంత సంతోషంగా చూస్తూ ఉండగా ఇంట్లో అందరూ ఉన్నారు కదా అని అడిగింది స్వాతి గాంభీర్యత్వాన్ని చూపిస్తూ. ఉన్నారు మేడం, రండి అంటూ దారిచ్చింది మాలతి. పదా బావా అంటూ స్వాతి లోపలికి వచ్చింది. ముందుగా పూర్ణ వాళ్ళు రావటం చూస్తూ ఉండగానే యశ్వంత్ రూములో నుంచి బయటకొచ్చి పైనుంచి వారిని చూశాడు. స్వాతి పూర్ణాని కోపంగా చూస్తూనే చూపు తిప్పి పైన నిలబడ్డ యశ్వంత్ని అంతకంటే ఎక్కువగా ఉరిమి చూస్తుంటుంది. మరదలు కోపాన్ని గ్రహిస్తూనే యశ్వంత్ స్టెప్స్ దిగి వస్తున్నాడు. రాకేష్ కూడా వస్తున్న యశ్వంత్ని చూస్తుంటాడు. యశ్వంత్ని చూస్తుంటే ఒక్క టైంలో యశ్వంత్ చావగొట్టడం రాకేష్కి గుర్తొస్తూ పిడికిలి బిగిస్తున్నాడు. రాకేష్ అలా పిడికిలి బిగించటం కూడా చూస్తూ యశ్వంత్ కిందికి వచ్చాడు. మీరిద్దరే కనిపిస్తున్నారు, మరి మీ తమ్ముడెక్కడా అని అడిగింది స్వాతి మాటల్లో సీరియస్ తనం చూపిస్తూ. మాలతి, వెళ్ళి ఆదిత్యని పిలుచుకురా అన్నాడు యశ్వంత్. అలాగే సార్ అని మాలతి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అదే సమయంలో ఆదిత్య ఫోన్ కాల్లో సంయుక్తతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకుముందు నేను స్వాతికి ఫోన్ చేస్తే మా పెళ్లి ఇన్విటేషన్ కార్డు తీసుకొని యశ్వంత్ వాళ్ళ ఇంట్లో ఇవ్వడానికి వెళ్తున్నాము అని చెప్పింది. ఈ విషయం నీకు తెలుసో లేదో అని చెప్పడానికి ఫోన్ చేశాను అంది సంయుక్త. నిజంగానే స్వాతి బాగా ఎక్కువ చేస్తుంది సంయుక్త అన్నాడు ఆదిత్య స్వాతి మీద కోపంతో. అంతలో మాలతి అక్కడికి వచ్చి స్వాతి వచ్చిన విషయం చెప్పింది. ఆ విషయం సంయుక్తకి కూడా వినపడుతుంది. సరే సంయుక్త, నేను తర్వాత ఫోన్ చేస్తాను
అని చెప్పి రూమ్ నుండి బయటికొచ్చి కిందికి చూశాడు. ఆదిత్య పైన నిలబడి వీళ్ళని చూస్తుంటే ఆదిత్య చూపులు తన మనసుకు తాకినట్టు అనిపించి గిర్రున స్వాతి తల ఎత్తి పైకి చూసింది. ఆదిత్య తలకి ఇంకా బ్యాండేజ్తో కనిపిస్తుంటే ఇంతకుముందు తన మొహంలో ఉన్న కోపం మాయమై ఆ స్థానంలో ఆదిత్య మీద ఉన్న ప్రేమతో జాలి కనిపిస్తుంటుంది. మరదలు అహంభావాలు, చూపులు అన్నీ యశ్వంత్ అతని చురకత్తులాంటి కళ్ళతో స్కాన్ చేస్తూనే ఉన్నాడు. రాకేష్ కూడా తల పైకెత్తి ఆదిత్యని కోపంగా చూస్తుండగా ఇన్విటేషన్ కార్డ్స్తో కనిపిస్తున్న వాళ్ళిద్దరినీ ఆదిత్య కూడా కోపంగా చూస్తూ కిందికి వస్తున్నాడు. ఆదిత్యని చూస్తున్న స్వాతికి తన కోపం గురించి మర్చిపోయి తన మనసుకే తెలియని ఫీలింగ్తో ఉండిపోయింది. ఆదిత్య వాళ్ళిద్దరిని చూస్తూ వాళ్ళకి ఎదురుగా వచ్చాడు. స్వాతి వచ్చిన విషయాన్ని మర్చిపోయి ఆదిత్యని అదే ఫీలింగ్తో చూస్తూ ఉంది. ఈసారి యశ్వంతే కాదు, రాకేష్ కూడా స్వాతి చూపులు గమనించి భయపడుతూ తనకు వినిపించేలా గొంతు సవరించుకొని, "నువ్వే ఇన్విటేషన్ కార్డు ఇవ్వు స్వాతి" అంటూ స్వాతికి ఇన్విటేషన్ కార్డు ఇవ్వబోయాడు. ఆ మాటతో స్వాతి ఈ లోకంలోకి వచ్చి తను ఎందుకు వచ్చింది అనేది మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకుంది. యశ్వంత్ అదంతా చూస్తున్నాడు కానీ ఆదిత్య ఆ ఇద్దరి మీద కోపంతో ఉండేసరికి స్వాతిలో కలుగుతున్న ఆ భావాలని గమనించటం లేదు. పూర్ణ అక్కడ జరుగుతుంది చూస్తూ బాధపడుతూ ఓ పక్కగా ఉంది. కొన్ని క్షణాలకి స్వాతి మనసులో కలుగుతున్న అలజడిని పూర్తిగా కంట్రోల్ తెచ్చుకొని, "మీ ముగ్గురు మా పెళ్ళికి తప్పకుండా రావాలి" అంటూ ఆదిత్యకి ఇన్విటేషన్ కార్డ్ అందించింది. కానీ ఆదిత్య ఆ ఇన్విటేషన్ కార్డు తీసుకోకుండా స్వాతిని ఉరిమి చూస్తున్నాడు. "తీసుకో ఆదిత్య" అంది స్వాతి సీరియస్గా చూస్తూ. "నువ్వు నా లవ్వర్ అయ్యుండి నా ఇంటికొచ్చి నాకే మీ పెళ్లి ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చే అంత తెగింపు నీలో ఎక్కడి నుండి వచ్చింది స్వాతి" అని ప్రశ్నించాడు ఆదిత్య. స్వాతి యశ్వంత్ వైపు కోపంగా చూస్తూ, "మీ కారణంగా మా కుటుంబం చిన్న భిన్నమైన పరిస్థితుల్ని తలుచుకుంటే అదే తెగింపు వస్తుంది" అని అంది. తన మాటలకి ఆదిత్య ఇంకా కోపంగా చూస్తుంటే పూర్ణ కలలో కంటతడి చేరింది. "ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు చేతులు చాచి తీసుకోవాలి కానీ ఇలా బెట్ చేయకూడదు" అన్నాడు రాకేష్ కోపంగా ఆదిత్య వైపు చూస్తూ. వాడి మాటలకు ఇంకా రగిలిపోతూ ఏదో చేయాలని ఉద్దేశంతో ఆదిత్య వాడి దగ్గరికి వెళ్ళబోతుంటే, "వద్దు" అన్నట్టుగా యశ్వంత్ ఆదిత్య చేయి పట్టుకొని కంట్రోల్ చేశాడు. దాంతో ఆదిత్య ఆగిపోవాల్సి వచ్చింది. ఆదిత్యకి ఇవ్వబోతూ స్వాతి చేతుల్లో కార్డు అలాగే ఉండేసరికి యశ్వంత్ ఆ కార్డు తీసుకొని, "మేం ముగ్గురం తప్పకుండా పెళ్ళికి వస్తాము" అని తాపీగా సమాధానం ఇచ్చాడు. "థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అంది స్వాతి. మరదలు కసితో ఒత్తి పలికే మాటలకు యశ్వంత్ చిన్న స్మైల్ ఇచ్చాడు. రాకేష్ మాత్రం ఆలోచనలో పడుతూ, "పెళ్ళికి రారేమో అనుకుంటే వస్తానంటున్నారేంటి" అని మనసులో అనుకున్నాడు. వాళ్ళ అన్నయ్య ఎలాగో నమ్మకం కలిగించాడు కాబట్టి ఆదిత్య కూడా ఇద్దరిని కసిగా చూస్తూ, "ఎస్, ఈ పెళ్ళికి వస్తున్నాము" అన్నాడు. ఈసారి రాకేష్లో ఇంకాస్త భయం పట్టుకుంది. "మంచిది, నా పెళ్ళికి మెయిన్ గెస్టులు మీ ముగ్గురే అవుతారు" అని అంది స్వాతి. తన మాటలకు ఆదిత్య తన్ని ఇంకా కోపంగా చూస్తూ వెనక్కి తిరిగి అక్కడి నుంచి వెళ్ళబోతుండగా యశ్వంత్ ఎవ్వరూ గమనించకుండా కావాలని ఆదిత్య కాలకి అతని కాలు అడ్డుపెట్టాడు. దాంతో ఆదిత్య కింద పడబోతుంటే, "పడతావు ఆదిత్య" అంటూ స్వాతి సడన్గా దగ్గరికొచ్చి
ఆదిత్య నడుం చుట్టూ చేవేసి పడకుండా పట్టుకుంది. ఆదిత్య వెళ్ళబోతుంటే యశ్వంత్ కాలు అడ్డు పెట్టడం, స్వాతి వచ్చి ఆదిత్యను పట్టుకోవటం అంతా రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. స్వాతి పట్టుకోకపోతే ఆదిత్య నిజంగానే కింద పడే సిచ్యువేషన్ అది. తను పట్టుకోగానే ఆదిత్య కింద పడకుండా సెట్ అయి చాలా రోజుల తర్వాత మనసులో నిలుపుకున్న ప్రియురాలు టచ్ తగలగానే అంతకుముందు తన మీద ఉన్న కోపం మాయమై తన కళ్ళల్లోకి ఆత్మీయంగా చూస్తున్నాడు. ఇద్దరు చాలా దగ్గరగా ఉండేసరికి ఆ క్షణం ఆదిత్య చూపుల్లో స్వాతి చూపులు కూడా కలిసిపోయాయి. వాళ్ళిద్దరినీ అలా చూసి పూర్ణ సంతోషపడుతుంటే యశ్వంత్ మాత్రం రాకేష్ వైపు చూస్తున్నాడు. వాళ్ళిద్దరినీ అలా చూస్తున్న రాకేష్ మొహం కోతి మూతిలా ఎర్రగా మారిపోయింది. ఆ మొహాన్ని చూస్తుంటే యశ్వంత్కి నవ్వొస్తుంటుంది. రాకేష్ వాళ్ళిద్దరి వైపు నుంచి చూపు తిప్పి ఏదో అనుమానంతో యశ్వంత్ వైపు చూసేసరికి అదంతా యశ్వంత్ కావాలని చేశాడని రాకేష్కి తెలియడం ఎంతోసేపు పట్టలేదు. యశ్వంత్ వాళ్ళిద్దరినీ రాకేష్కి చూపిస్తూ కళ్ళు ఎగరేసి నవ్వుతున్నాడు. అది చూసి రాకేష్ కోపం తెచ్చుకుంటూ ఇంకా ఆదిత్యనే పట్టుకున్న స్వాతిని చూసి స్వాతి అంటూ గట్టిగా అరిచాడు. ఆ అరుపుతో స్వాతి ఆదిత్య మాయలో నుంచి ఈ లోకంలోకి వచ్చి తన రెండు చేతులు ఆదిత్య నడుం చుట్టూ ఉండటం చూసుకొని వెంటనే చేతులు వెనక్కి తీసుకొని మళ్ళీ ఆదిత్యని కోపంగా చూస్తూ రాకేష్ పక్కకి వచ్చింది. ఇక స్వాతి ఆదిత్య ముందు ఉండలేక రా బావా అని అంది. రాకేష్ చేతిలో ఉన్న మరికొన్ని ఇన్విటేషన్ కార్డ్స్ స్వాతికిచ్చి ఇవి పట్టుకొని నువ్వెళ్ళి బయట ఆటోలో వెయిట్ చే స్వాతి. నేను కూడా ఈ ముగ్గురికి పేరు పేరున మన పెళ్ళికి రమ్మని ఇన్వైట్ చేసి వస్తాను. లేకపోతే బాగోదు అన్నాడు యశ్వంత్ని కోపంగా చూస్తూ. సరే బావా, కానీ త్వరగా వచ్చేయ్. అందరికీ ఇన్విటేషన్ కార్డ్స్ పంచాలి కదా అని స్వాతి చెప్పి ముగ్గురిని కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈ ముగ్గురు కూడా రాకేష్ని కోపంగా చూస్తుంటే రాకేష్ పొగ్గరగా వాళ్ళ దగ్గరికి వచ్చి యశ్వంత్ చేతిలో ఉన్న ఇన్విటేషన్ కార్డు తీసి ఓపెన్ చేస్తున్నాడు. ఆ కార్డు ఎందుకు ఓపెన్ చేస్తున్నాడో ముగ్గురికి అర్థం కావడం లేదు. కానీ యశ్వంత్ మాత్రం ధీమాగా ఉన్నాడు. రాకేష్ కార్డ్ ఓపెన్ చేసి ఒక్కసారి మా పెళ్ళి ఇన్విటేషన్ కార్డు చూడు ఆదిత్య. ఈ కార్డు మీద మా పేర్లు ఫొటోస్ చాలా అందంగా ఉన్నాయి కదా అని కావాలని ఆదిత్యని రెచ్చగొట్టడం కోసం ఆ ఇన్విటేషన్ కార్డు ఓపెన్ చేసి చేతిలో పట్టుకొని చూపిస్తున్నాడు. స్వాతి రాకేష్ల పేర్లతో పాటు ఆ ఇద్దరి ఫోటోలు కనిపిస్తున్న ఆ కార్డు చూస్తుంటే ఆదిత్య నరాలు తెగుతుంటాయి. అతను ఉండాల్సిన స్థానంలో రాకేష్ ఫోటో కనిపించడం చూసి ఆదిత్య అసలు భరించలేకపోతున్నాడు. పూర్ణ కూడా ఆ ఇన్విటేషన్ కార్డుని చూడలేకపోతుంటుంది. చెప్పు ఆదిత్య, మా ఇద్దరి జంట చాలా బాగుంది కదా అన్నాడు రాకేష్ హీరో లెవెల్లో ఫోజులు కొడుతూ. వాడి మీద చేయి చేసుకోవటం కరెక్ట్ కాదు అనుకొని ఆదిత్య వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. పూర్ణకి కూడా కోపం వస్తున్నా ఏమీ అనలేకపోతుంటుంది. కానీ యశ్వంత్ మాత్రం అదే ధీమాతో పెదవుల మీద చెదిరిపోని చిరునవ్వుతో ఉన్నాడు. రాకేష్ పూర్ణ దగ్గరికొచ్చి మీ చిన్న కొడుకు మా ఇన్విటేషన్ కార్డు తీసుకొని చూడటం లేదు. కనీసం మీరైనా తీసుకొని మా ఫొటోస్ ఎలా ఉన్నాయో చూసి చెప్పండమ్మా అంటూ కార్డు ఇవ్వబోయాడు. కార్డు మీద వాళ్ళిద్దరి ఫోటోలు కనిపిస్తుంటే పూర్ణ కూడా రగిలిపోతూ మొహం తిప్పుకుంది. వాళ్ళ కోపాన్ని చూసి రాకేష్ కన్నింగ్ స్మైల్ ఇస్తూ తిరిగి యశ్వంత్ దగ్గరికి ధైర్యంగా వచ్చి కనీసం మీరైనా మా ఇన్విటేషన్ కార్డులో మా ఫొటోస్ పేర్లు ఎలా ఉన్నాయో చెప్పండి సార్
అంటూ ఇన్విటేషన్ కార్డు యశ్వంత్కి ఇవ్వబోయాడు. యశ్వంత్ వాడిని ఒక్క చూపు చూస్తున్నాడు. మీరిప్పుడు ఎలా చూసినా ఏమి చేయలేరు యశ్వంత్ గారు అంటూ ఒత్తి పలికి చెప్పి, ఇన్విటేషన్ కార్డు తీసుకొని మా ఫొటోస్ ఎలా ఉన్నాయో ఒక్కసారి మీ నోటితో చెప్పండి. మీ నోటితో చెప్తే వినాలని ఉంది అన్నాడు రాకేష్. యశ్వంత్ కొన్ని క్షణాల తర్వాత రాకేష్ చేతిలో ఉన్న ఇన్విటేషన్ కార్డు తీసుకొని వాళ్ళ ఫొటోస్ చూస్తున్నాడు. యశ్వంత్ ఆ ఫోటో చూస్తుంటే రాకేష్ ఈవిల్ స్మైల్ ఇస్తున్నాడు. రాకేష్ కావాలని అవమానిస్తున్నాడని ఆదిత్యకి పూర్ణకి అర్థమై పళ్ళ బిగున వాడిని చూస్తున్నారు. యశ్వంత్ కార్డ్ అలాగే పట్టుకొని వాళ్ళ ఫొటోస్ చూస్తుంటే, చెప్పండి యశ్వంత్ గారు, మా ఫోటోలు బాగున్నాయి అంటే ఇక నేను నవ్వుతూ వెళ్ళిపోతాను. ఎందుకంటే ఫస్ట్ ఇన్విటేషన్ కార్డ్ మీ దగ్గరికే వచ్చింది. ఇంకా బోలెడు మందికి, అటు స్వాతి ఫ్రెండ్స్కి, ఇటు నా ఫ్రెండ్స్కి, బంధువులకి అందరికీ ఇన్విటేషన్ కార్డ్స్ పంచిపెట్టేది ఉంది. సో మీరు త్వరగా మా ఫొటోస్ గురించి చెప్తే నేను వెళ్ళిపోతాను. పైగా బయట నా కాబోయే భార్య నా కోసం వెయిట్ చేస్తుండాలి అన్నాడు రాకేష్ ఏదో గెలిచినట్టుగా ఫీల్ అవుతూ. యశ్వంత్ నవ్వుతూ, పిచ్చోడా, నువ్వు నిజంగానే పిచ్చోడివి అన్నాడు. యశ్వంత్ స్మైల్కి మాటలకి రాకేష్ మొహంలో ఒక్కసారిగా రంగులు మారాయి. యశ్వంత్ మాటలకు పూర్ణ, ఆదిత్య కూడా విస్మయంగా చూస్తున్నారు. నేను పిచ్చోనేంటి? నా మీద గెలవలేక ఇలాంటి మాటలు వస్తున్నాయా అన్నాడు రాకేష్. గెలుపు నీది అని నువ్వు అనుకుంటున్నావా అన్నాడు యశ్వంత్. ఎస్, గెలుపు నాదే అన్నాడు రాకేష్ నమ్మకంగా. అయితే ఒక్కసారి ఇన్విటేషన్ కార్డు చూడు. నువ్వు పిచ్చోడివి అవునో కాదో, గెలుపు ఎవరిని వరిస్తుందో నీకు తెలుస్తుంది అని ఆ ఇన్విటేషన్ కార్డు మీద ఉన్న ఒక స్టిక్కర్ని యశ్వంత్ ఓడబీకుతుంటాడు. అది చూసి రాకేష్ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టుకుంటే ఆదిత్య, పూర్ణ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ స్టిక్కర్ తొలగించే కొద్దీ రాకేష్ మొహంలో క్షణం క్షణం రంగులు మారుతుంటాయి. ఆ రంగులు మారటం యశ్వంత్ చూస్తూ నవ్వుతూనే ఇన్విటేషన్ కార్డు మీద ఉన్న స్టిక్కర్ మొత్తం కూడా పీకాడు. ఇప్పుడు ఆ ఇన్విటేషన్ కార్డు చూసి రాకేష్ మొహంలో రక్తం చచ్చిపోతే, పూర్ణ, ఆదిత్యకి మాత్రం ఆ ఇన్విటేషన్ కార్డు చూసి వాళ్ళ కళ్ళల్లో సంతోషంతో వెలుగులు కనిపిస్తుంటాయి. ఎందుకంటే స్టిక్కర్ తీయగా ఆ ఇన్విటేషన్ కార్డు మీద ఉంది రాకేష్ ఫోటోకి పేరుకి బదులు ఆదిత్య ఫోటో, ఆదిత్య పేరు కనిపిస్తున్నాయి. అంటే స్వాతి, ఆదిత్యల పెళ్లి శుభలేఖగా కనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. యశ్వంత్ ఇచ్చిన షాక్కి రాకేష్ రియాక్షన్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీసనింగ్.